ఈ ఉగాది పండక్కి బొబ్బట్లని మైదా పిండి లేకుండా ఇలా గోధుమ పిండితో ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. 2-3 రోజులైనా కూడా చాలా మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికోసం అయితే గోధుమ పిండిని నార్మల్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొద్దిగా మెత్తగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1 కప్పు దాకా పచ్చిశనగపప్పుని ముందే ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. మీరు పప్పు ఎంతైతే తీసుకుంటున్నారో బెల్లం కూడా అదే క్వాంటిటీలో తీసుకుని పప్పుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో పప్పుని ఇలా గ్లాస్తో మెదుపుకుంటే చక్కగా ఎక్కడ పప్పు బద్దలు అనేవి లేకుండా చాలా మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా మెత్తగా వచ్చిన దాంతో బొబ్బట్లు చేసుకుంటే కనుక మీకు ప్రతి బొబ్బట్టు కూడా పూరిలాగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. 2-3 రోజులైనా కూడా చాలా మెత్తగా ఉంటాయి. అలాగే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ప్రతి బొబ్బట్టు కూడా పూరిలాగా పొంగుతూ ఉండేలాగా చేయగలరు. దీని ఫుల్ వీడియో వచ్చి కింద ట్యాగ్ చేస్తాను, అందులో చూడండి, డీటెయిల్డ్గా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా బొబ్బట్లు చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు. చూసారు కదా బొబ్బట్టు ఎలా పొంగుతుందో, చాలా మెత్తగా కూడా ఉంటుందండి. ఎక్కడ మైదా పిండి ఏమీ లేకుండా చక్కగా గోధుమ పిండితో కూడా పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి.